ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరొకసారి తన దాన గుణాన్ని చాటుకున్నారు. చిరకలూరుపేట శారద జిల్లా ఉన్నత పాఠశాల, ఆ పాఠశాలకు 25 కంప్యూటర్లు ప్లస్ లైబ్రరీ ఏర్పాటు 25 లక్షల రూపాయలతో ఏర్పాటు చేయించారు. 25 కంప్యూటర్లు కొనిచ్చారు. లైబ్రరీ కూడా తన సొంత డబ్బులతోనే ఏర్పాటు చేయించారు. దానికోసం మొత్తంగా 25 లక్షల రూపాయలు ఆయన సొంత డబ్బుని వెచ్చించారు. ఇది మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ అనగానే ఆయన ఫ్యాన్స్కి ఆయన పేరు ఒక వైబ్రేషన్ కావచ్చు. ఆయన అభిమానులు కాని వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ అంటే అభినవ దానకనుడు అనిపించుకుంటాడు. గతంలో మనం చూసాం, విజయవాడలో వరదలు వస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి రిలీఫ్ ఫండ్కు ₹1 కోటి సహాయం ప్రకటించి ఆ ₹1 కోటి సహాయంతో ఆయన సాటిస్ఫై కాలే. కొన్ని వందల గ్రామ పంచాయతీలని ఎంచుకొని ప్రతి గ్రామ పంచాయతీకి ₹1,00,000 చొప్పున ₹3 కోట్ల సహాయాన్ని ఆయన ప్రకటించారు. ఇది మాత్రమే కాదు, ₹3 కోట్ల గ్రామ పంచాయతీలకు ఇచ్చారు. సీఎం రిలీఫ్ ఫండ్కు ₹1 కోటి ఇచ్చారు. పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో ఖమ్మం జిల్లాలో వరదలు వస్తే అదే సమయంలో వచ్చినాయి కదా, అంటే విజయవాడలో ఖమ్మంలో ఎట్ టైం వరదలు వచ్చాయి కదా, ఖమ్మంలో వరద సాయం కోసం అని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ₹1 కోటి సహాయాన్ని అందించారు. అంటే చంద్రబాబు నాయుడు గారి రిలీఫ్ ఫండ్ ₹1 కోటి, ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కి, అలాగే తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కి ₹1 కోటి, అది కాక గ్రామ పంచాయతీల కోసం మరొక ₹3 కోట్ల. ఇది పవన్ కళ్యాణ్ గారి దానత్వం. ఇప్పుడు మనం చిరకలూరుపేటలో శారదా జిల్లా ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆయన 25 లక్షల సాయంతో కంప్యూటర్లు, లైబ్రరీ ఏర్పాటు చేయించారు. కొన్ని రోజుల క్రితం, ఈ వారంలోనే, అది కూడా క్రికెటర్లు, మహిళా క్రికెటర్ల కోసం 84 లక్షల రూపాయలు, 84 లక్షల రూపాయలు ఆయన ఆర్థిక సహాయాన్ని ఇచ్చారు. ఇవాళేమో స్కూల్కి 25 లక్షలు. గతంలో వరదలు వచ్చినప్పుడు ఏపీకి ₹1 కోటి, మళ్ళీ తెలంగాణకి ₹1 కోటి, మొత్తం ₹2 కోట్ల. తర్వాత ₹3 కోట్ల ఏపీ గ్రామ పంచాయతీల కోసం ఖర్చు పెట్టారు. తర్వాత ఈ మధ్య కాలంలోనే మళ్ళా ఇక్కడ విద్యార్థుల కోసం 84, అంటే క్రికెటర్ల, మహిళా క్రికెటర్ల కోసం 84 లక్షల రూపాయలు సొంత డబ్బుల్ని సాయం చేసి ఇచ్చారు కదా. ఇది కాక ఒక క్రికెటర్, మా ఊరికి కనీసం రోడ్డు లేదు అంటే ఇమ్మీడియట్గా ఆ అమ్మాయి చెప్పినటువంటి గంటల వ్యవధిలో, ఉదయం చెప్పింది, ఈవినింగ్ కల్లా రోడ్డు శాంక్షన్ అయింది. గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, తన పంచాయతీరాజ్ శాఖ నుంచి రోడ్డు శాంక్షన్ చేయించారు. సమస్య చెప్పిన వెంటనే పరిష్కరించడం. ఇక్కడ కూడా ఇవాళ చిరకలూరుపేట శారదా జిల్లా ఉన్నత పాఠశాలకి కంప్యూటర్ ఇవ్వడం, లైబ్రరీ ఇవ్వడం వెనకాల కూడా మొన్న మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 2.0 జరిగింది కదా, దానికి పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్గా వెళ్ళారు. ఆ స్కూల్లో ఆ కార్యక్రమం నిర్వహించారు. ఆ నిర్వహించిన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ స్కూల్లో వసతుల మీద ఆరా తీస్తే అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని అక్కడ ఉన్న వాళ్ళు, అంటే ఆ స్కూలు టీచర్సు, హెడ్ మాస్టర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్తే విని కరిగిపోయిన పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట ఇచ్చారు. ఆ మాట ఇచ్చిన వారం రోజుల్లో సొంత డబ్బులు పెట్టి కంప్యూటర్లు కొనివ్వడం, లైబ్రరీ ఏర్పాటు చేయడం చేయించారు. ఈ వారం రోజుల సమయం కూడా లైబ్రరీ ఏర్పాటు చేయడానికి, కంప్యూటర్ కొనడానికి పట్టిన సమయంగా మనం చూడాలి. అంటే ఇమ్మీడియట్గా ఒక హామీ ఇస్తే దాన్ని నిలబెట్టుకోవాలి అనే తాపత్రయం, ఒక సమస్య వింటే వెంటనే పరిష్కరించాలి అనే తాపత్రయం, సొంత డబ్బులు కూడా ఇవ్వటానికి వెనకాడని మానవత్వం. పవన్ కళ్యాణ్ గారు నమ్మే సిద్ధాంతం ఏంటంటే, సంపాదించుకుని ఏం చేస్తాం, వేల కోట్లు, 100 కోట్లు వెనకేసుకొచ్చి చనిపోయిన తర్వాత బాడీ వేసుకొని తగలబెట్టుకుంటామా? మనం ఉన్నంతలో మనం సంపాదించే దాంట్లో మామూలుగా పావుల సాయం చేయమని చెప్తారు, కానీ 30 సాయం చేసే మనిషి పవన్ కళ్యాణ్. చాలామంది ఒక పావులన్నా సాయం చేయమని అడుగుతారు, కానీ సంపాదించుకున్నదంటే 30 సహాయం చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇవాళ ఏదో పదవి ఉంది డిప్యూటీ సీఎం అని కాదు, ఏ పదవి లేని రోజు 2 ఎమ్మెల్యే సీట్లలో పవన్ కళ్యాణ్ ఓడిపోయిన రోజు కూడా కౌలు రైతుల కోసం ₹1,00,00,000 ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. వైసీపీ అధికారంలో ఉంది, పవన్ కళ్యాణ్ కనీసం ఎమ్మెల్యే కూడా కాదు, రాజకీయాల్లో జనసేన క్లిక్ అవుతో లేదో తెలీదు.
కౌలు రైతులు ఆ రోజు ఇబ్బంది పడతా ఉంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో కౌలు రైతుల్ని పలకరించడానికి వెళ్ళి సాయం చేసి సొంత డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తి, పిల్లలకు దాచుకున్న డిపాజిట్ డబ్బులు తీసి ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్. సొంత నియోజకవర్గం పిఠాపురంలో మొన్న పండక్కి అందరికీ చీరలు పంపిణీ చేశారు పవన్ కళ్యాణ్ గారు. తర్వాత తన ఏజెన్సీ గ్రామాల్లో ఎక్కువ తిరుగుతున్నారు కదా, ఏజెన్సీ గ్రామాల్లో చెప్పులు లేని గిరిజనులు చూసి కరిగిపోయినటువంటి పవన్ కళ్యాణ్ వాళ్ళ కాళ్ళ సైజులు తెప్పించుకొని అందరికీ సొంత డబ్బులతో చెప్పులు గుట్టించి పంపించారు గిరిజనులకి, ఏజెన్సీ గ్రామాల్లో నివసించే గిరిజనులకి. అంటే ఒక సమస్యని పవన్ కళ్యాణ్ గారు చూస్తే వెంటనే ఎలా షార్ట్అవుట్ చేస్తారు, ఒక సమస్య పట్ల పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందిస్తారు అని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు. కేవలం బోర్డు మీద రాసిన ఈ పాయింట్స్ మాత్రమే కాదు, ఇందాక నేను చెప్పిన కౌలు రైతులకి పిల్లల డిపాజిట్ డబ్బులు తీసి మరీ సాయం చేయడం కావచ్చు, తర్వాత అతను పోయిన ఏజెన్సీ గ్రామాలకి చెప్పులు లేని ఆదివాసీలకి గిరిజనులకి చెప్పులు కుట్టించి ఇచ్చిన విషయం కావచ్చు, పిఠాపురంలో సామాన్య మహిళలకి చీరల పంపిణీ కావచ్చు. అనే పవన్ కళ్యాణ్ గారి దాన గుణం ఇది మనం క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యక్తులు ఈ రోజుల్లో తక్కువ అండి, అరుదుగా. పదవి వచ్చిందా ఎంత సంపాదించుకుందాం, అధికారం వచ్చిందా ఎంత వెనకేసుకుందాం, దేంట్లో స్కామ్ చేద్దాం, ఏ స్కీమ్ని మనకు అనుకూలంగా మార్చుకుందాం, ఇది కదా నాయకులు చూసేది. ఈ జనరేషన్లో కార్పొరేట్ అయితే చాలు ఎంత వెనకేసుకుందాం అనుకునే రోజులు కదా. ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎందుకు రాజకీయాల్లో వస్తున్నారు, పోటీ చేస్తున్నారు, పదవులు ఎందుకు వాళ్ళకంటే సంపాదించుకోవడానికి అనుకునేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం కదా. చివరికి ప్రజలు నాయకులతో రాజీపడి తింటే తిన్నాళ్ళే, అందరు నాయకులు తినేవాళ్ళు అయ్యారు, తినేదాంట్లో మాకు కొద్దిగా పెడితే చాలని ప్రజలు రాజీ పడ్డారు. నాయకుడు తినేకాడ రాజీ పడలా, అడ్డగోలుగా తినేస్తున్నారు, వాడు ఎక్కువ ఒకటి తక్కువ అంతే. చివరికి నాయకుల అవినీతిని ఆపలేక ప్రజలు అవినీతితో రాజీపడి అవినీతి చేస్తే చేశారే కానీ మాకేదైనా స్కీము, మాకేదన్నా మంచి పనో చేయండి అనుకునే కాడికి ప్రజలు దిగజారారు. అంటే ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజలు రాజీ పడ్డారు, నాయకుడు రాజీ పల్లె, అవినీతి చేసేవాళ్ళు రాజీ పల్లె. కానీ రూపాయి అవినీతి మరక లేకుండా, ఇంతవరకు ఆరోపణ లేకుండా పవన్ కళ్యాణ్ వ్యతిరేకించే వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహాల మీద ఏమన్నా విమర్శలు చేస్తారేమో కానీ, పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహాల మీద ఏమన్నా క్వశ్చన్ చేస్తారేమో కానీ, పవన్ కళ్యాణ్ పలానా అవినీతి చేశాడని ఎవరూ ఆరోపించలేని పరిస్థితుల్లో తన శాఖలు నడిపించుకుంటూ, నిజాయితీగా నిబద్ధతతో నడిపించుకుంటూ తన సొంత డబ్బులు తీసి దానాన్ని చేస్తున్నటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ పవన్ కళ్యాణ్ చూడాలి. నిజానికి శబాస్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అనిపించుకునేలా ఆయన పనితీరు ఉండటం కావచ్చు, వ్యక్తిగతంగాను మంత్రిగాను. సో పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ సహాయక కార్యక్రమాల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.